దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా మాజీ ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షులు ఎండి ఇమ్రాన్ ఆధ్వర్యంలో భారత్ సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఎన్ఎస్యుఐ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జిల్లాకి పట్టణంలోని గీతాభవన్ దగ్గరికి ఫస్ట్ టైం నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత, అంటే ఇదివరకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇక్కడ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అఫీషియల్గా నేను ఇక్కడికి ఫస్ట్ టైం రావడం జరిగింది. ఈరోజు కరీంనగర్లో ముందుగా క్యాస్ట్ సెన్సస్ విషయంలో ఏదైతే ఈ దేశంలో అట్టడుగు వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం పోరాడుతూ అహర్నిశలు కష్టపడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి ఏదైతే క్యాస్ట్ సెన్సస్ బీజేపీ మెడలు వంచి అది తీసుకొచ్చే దాంట్లో సక్సెస్ అయ్యారో ఆ యొక్క అంశాన్ని, మరియు ప్రజాప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లు 42% పెంచినందుకు దీనికి కృతజ్ఞతగా ఈరోజు విద్యార్థులందరం కూడా ఇక్కడ పాలాభిషేకాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గౌరవనీయులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు, పెద్దలు గురుదైవం పొన్నం ప్రభాకర్ అన్న గారు అందరికీ క్షీరాభిషేకం చేసి, ఆ తర్వాత ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగం మీద దాడుల గురించి ప్రతి విద్యార్థికి తెలియజేసుకుంటూ హమ్ బదలింగే వైట్ టీషర్ట్ మూవ్మెంట్ అని ఒకటి మేము ఎన్ఎస్ఏ తరఫున జాతీయ స్థాయిలో తీసుకొచ్చినాం. ఆ వైట్ టీషర్ట్ మూవ్మెంట్ సంవిధాన బచావ్ ఆ ఒక అంశంతో ప్రతి యూనివర్సిటీకి, ప్రతి కాలేజ్కి, ప్రతి జిల్లాకి వెళ్తూ ఆ యొక్క పర్యటనలో భాగంగా ఈరోజు కరీంనగర్కి రావడం జరిగింది. ఈ కరీంనగర్లో సంవిధాన్ బచావ్ ర్యాలీని ఇక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు నిర్వహిస్తా ఉన్నాం. ఆ తర్వాత ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కార్యకర్తలకి ఎవరెవరికి ఏదైతే కమిటీలు వేయాలనో ఆ గురించి ఇంటర్నల్ డిస్కషన్స్ మాతోటి ఈ సందర్భంగా కూడా అందరికీ తెలియజేస్తాం.